నెల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల ఆదివాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేగాక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గిరిజనుల జీవన శైలిని ప్రతిబింబించే అద్భుతమైన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. తమ ఆదివాసీ జాతిలోని గిరిజన జాతుల అభివృద్ధికై పాటుపడిన ఎంతోమంది ఆదివాసీ నాయకులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రామారావు దొర, నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని. ఈరోజు అందరం కూడా ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుంటే ఒక రోజు ముందు అంటే ఆగస్టు 8వ తారీఖున రంపచోడవరం డివిజన్ లో మారేడుమిల్లి కేంద్రంగా మేము సుమారుగా వేలాది మంది ఆదివాసులు ఇక్కడ ఒక చోట చేరి మా అభిమతాన్ని, మా ఆకాంక్షని మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఉద్దేశించింది ఈ రోజు ఈ మారేడుమిల్లి సమావేశం. కనుక మేము చాలా స్పష్టంగా మేము అడుగుతున్నది, ఉద్యోగ నియామకాల చట్టం చేసి అది రేపటికి పాడేరులో జరిగేటటువంటి సభలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తున్నాము. దానికి కారణం ఏమిటంటే ఉద్యోగ నియామకాలు ఎప్పుడైతే జీవో నెంబర్ 3 2000 సంవత్సరంలో కొట్టేసి సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మొట్టమొదటిగా మాట్లాడినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అలాగే ఒక ఆదివాసేతరుడు కూడా ఆయనే. ఇప్పటి వరకు ఎవరు ఆదివాసుల పక్షాన మాట్లాడలేదు. కనుక ఈ చట్టం గురించి, ఈ చట్టం చేయడానికి తనకు సుముఖత ఉంది. ఆదివాసీల సంక్షేమం మీద తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారికి గాని ఒక మంచి విల్పులు ఉన్నదనేటటువంటి నమ్మకం ఉంది. కనుకనే ఇప్పటి వరకు మేము ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి వ్యతిరేకతమైనటువంటి కార్యక్రమాలు మేము చేయటం లేదు. కారణం ఏంటి అంటే ఆయన మాట ఇచ్చారో ఆయన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి ఆ మాట రేపు పాడేరులో జరిగే సభలో ప్రకటించాలి. ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయటానికి మేమేదైనా గొంతెమ్మ కోరికలు కోరినటువంటి కోరిక కాదు. ఇది రాజ్యాంగంలోని 5th షెడ్యూల్ చెప్పినటువంటి పేరా 5th షెడ్యూల్లోని పేరా 1, 2 ప్రకారంగా వాళ్ళు ఏమైతే చెప్పారో అది చేయాలి. 1 ప్రకారంగా ఏ చట్టం ఉద్యోగ నియామకాల చట్టం పార్లమెంట్ గాని శాసనసభలో చేయలేదు కాబట్టి పేరా 2 ప్రకారంగా 2 ప్రకారంగా కొత్త చట్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది చేసినట్టయితే జీవోలు కాదు, అంటే జీవో నెంబర్ 3తో పాటు 29 జీవోలు ఉన్నాయి. ఆ ఒక్క 3 జీవో మాత్రమే కొట్టేసింది. కానీ ఉన్న 28 జీవోలు కూడా అమలు చేయకుండా ఆపేసినటువంటి సందర్భం ఉన్నది. ప్రభుత్వ అధికారులు అంటే ఏం చదువుతున్నారో లేదో రాజ్యాంగం గాని ఆదివాసీ హక్కులకి సంబంధించి లేదంటే నేషనల్ ట్రైబల్ పాలసీ గాని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 గాని లేదంటే 170 ROF పెసా చట్టము ఇవన్నీ చదువుతున్నారో లేదో తెలియదు. కానీ అంటే జీవో నెంబర్ 3 పోవడంతో మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా ఆదివాసులకి పోయిందనేటటువంటి భావన ఇప్పుడు క్రియేట్ చేస్తున్నారు. ఆ భావన ఉండడం అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే ముఖ్యంగా అది అమలు చేసేటటువంటి పాలన యంత్రాంగానికి ఉండడం ఇది మంచిది కాదు. కనుక మేము ఈ రోజు గుర్తు చేస్తున్నాము, రాజ్యాంగం మాకు చట్టం చేసుకునేటటువంటి హక్కు ఉన్నది, ఆ ఆవశ్యకత ఉన్నది, ఆ దమ్ము ఉన్నది రాజ్యాంగంలో. కనుక ఈ చట్టం రేపు ప్రకటించాలి. ప్రకటిస్తూనే ఏదైతే ఈ డిఎస్సిలో మెగా డిఎస్సిలో ప్రకటించినటువంటి ఏజెన్సీ పోస్టులను స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయాలి. అలాగే మేము కోరుతున్నది
షెడ్యూల్ ప్రాంతాల్లోని వలసలను అరికట్టడానికి ఈ ఆదివాసేతరులకి ఏవైతే గుర్తింపు పత్రాలు ఇచ్చారో ఆ గుర్తింపు పత్రాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకి తరలించాలి, వాళ్ళకి అక్కడ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగం ఒప్పుకోదు, 170 చట్టం ఒప్పుకోదు. ఒప్పుకోకపోయినా ఎట్లా చేస్తున్నారు అంటే ఇక్కడ పని చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు లేదంటే ఆ అధికారులు వీళ్ళు ఇక్కడ లోపాయికారిగా చేస్తున్నారు, డబ్బులకి కక్కుర్తి పడి లంచాలు మెక్కి చేస్తున్నారు అనేటటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మేము చాలా సావధానంగానే ఈ ప్రభుత్వంతో ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వంతో మాకు ఒక సానుకూలమైనటువంటి స్పందన ఉంది కనుకనే మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి కానీ వాటికి కానీ మేము పోకుండా మా డిమాండ్ చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి రేపు పాడేరులో జరిగే సభలో ప్రకటించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మొట్టడం రాజబాబు, భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్. 5th షెడ్యూల్లో పరిపాలన విధానంలో గిరిజన సలహా మండలి ద్వారానే జరగాలి. ఈ గిరిజన సలహా మండలి మంత్రి మండలితో సమానం. గిరిజన సలహా మండలికి ప్రత్యేకమైన భవన్ కావాలి. అలాగే మంత్రి మండలి ఏ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తుందో ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. మరి భవిష్యత్తులో చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మడియం శ్రీనివాసరావు నా పేరు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ నేను. ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా మారేడుమిల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రభుత్వం జరిపే నాటికి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ప్రభుత్వం ప్రకటించాలి అనే ఒక డిమాండ్తో 8వ తారీఖునే మేము మారేడుమిల్లిలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం.